హలో ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నో కొన్ని రీజన్స్ మూలన ఐఎమ్ లేట్, బట్ ఇవాళంతా కూర్చుని అవతార్ ది లాస్ట్ ఇయర్ బెండర్ లైవ్ యాక్షన్ ని బింజ్ వాచ్ చేశాను. అండ్ అలాగే ముందే చెప్తున్నా, నేను అవతార్ ది లాస్ట్ ఇయర్ బెండర్ 3 సీజన్స్ ని ఆల్రెడీ చాలా సార్లు చూసాను. బికాస్ అది యానిమేటెడ్ అయినా కానీ దాంట్లో క్యారెక్టర్ ఆర్క్స్, స్టోరీ లైన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో మీకు ఆ పర్స్పెక్టివ్ తోనే వితౌట్ ఎనీ స్పాయిలర్స్ ఈ సిరీస్ ఎలా ఉంది నా ఒపీనియన్ మీకు చెప్పబోతున్నా. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం, లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అవతార్ ది లాస్ట్ ఇయర్ బెండర్ సిరీస్ ప్లాట్ ఏంటంటే, దీంట్లో 4 నేషన్స్ ఉంటాయి: ఫైర్, వాటర్, ఎర్త్ అండ్ ఎయిర్. అండ్ ఆ నేషన్ లో ఉండే వాళ్ళకి ఆ ఎలిమెంట్ కంట్రోల్ చేయడం వచ్చు. అంటే ఫైర్ నేషన్ వాళ్ళకి ఫైర్ కంట్రోల్ చేయడం, వాటర్ వాళ్ళకి వాటర్ అండ్ అలా. కానీ వరల్డ్ మొత్తంలో ఒకరు ఉంటారు హూ కెన్ కంట్రోల్ ఆర్ ది 4 ఎలిమెంట్స్ అండ్ వాళ్ళనే అవతార్ అంటారు. అండ్ ఈసారి అవతార్ వచ్చేసి ఒక ఎయిర్ బెండర్ అండ్ అతని పేరే యాంగ్. సో 100 years క్రితం ఫైర్ నేషన్ వరల్డ్ మొత్తం కాంకర్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఎయిర్ బెండర్స్ మీద అటాక్ చేస్తారు. బట్ అక్కడ నుంచి యాంగ్ తప్పించుకుంటాడు, కానీ ఒక ఐస్బర్గ్ లో 100 years వరకు ఫ్రీజ్ అయిపోతాడు. అండ్ ఇంకోవైపు ఫైర్ నేషన్ మొత్తం ఎయిర్ బెండర్స్ అందరినీ చంపేస్తారు. అండ్ అందుకే టైటిల్ లోనే రాశారు అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ అని. సో 100 years వరకు ఫ్రీజ్ అయిన యాంగ్ అసలు ఎలా అన్ఫ్రీజ్ అయ్యాడు అండ్ 4 ఎలిమెంట్స్ ని తను మాస్టర్ చేయగలిగాడా ఆర్ ఫైర్ నేషన్ ని తను ఆపగలిగాడా, ఇదే ది అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ ప్లాట్. సో ఈ బేసిక్ ప్లాట్ ఇండానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇన్ఫాక్ట్ యానిమేటెడ్ షోలో ఈ ప్లాట్ మొత్తాన్ని ఎక్సలెంట్ గా చూపిస్తారు. సో అందుకే అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ కి ఆల్రెడీ ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది, బికాస్ యానిమేట్ సిరీస్ అంత బాగుంటుంది కాబట్టి. సో ఆ ఫ్యాన్ బేస్ చూసి ఆల్రెడీ దీన్ని ఒక లైవ్ యాక్షన్ మూవీ లాగా అడాప్ట్ చేద్దామని ట్రై చేశారు. బట్ అది చాలా దారుణంగా ఉండటం వల్ల నా అటర్ ఫ్లాప్ అయ్యింది. అండ్ ఇంకా అందుకే లైవ్ యాక్షన్ ది ఏ సీక్వెల్ రాలేదు. సో అందుకే ఫస్ట్ నుంచే లైవ్ యాక్షన్ బార్ అనేది చాలా లోగా సెట్ అయ్యి ఉంది అండ్ యానిమేటెడ్ దేమో చాలా హైగా సెట్ అయ్యి ఉంది. సో వన్ పీస్ లైవ్ అడాప్టేషన్ బాగా సక్సెస్ఫుల్ అయ్యాక అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ లైవ్ యాక్షన్ అడాప్టేషన్ అనేది అనౌన్స్ చేశారు. కానీ ఫస్ట్ నుంచే ఫ్యాన్స్ కి ఒక డౌట్ ఉంది, బికాస్ ఆ యానిమేషన్ అదంతా చాలా డిఫికల్ట్ కాబట్టి ఎలా చూపిస్తారని. అండ్ అలాగే వన్ పీస్ ఒరిజినల్ క్రియేటర్ వన్ పీస్ లైవ్ యాక్షన్ కూడా మేనేజ్ చేశాడు. బట్ ఇక్కడ అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ ఒరిజినల్ రైటర్స్ కొన్ని కాన్ఫ్లిక్ట్స్ మూలన నెట్ఫ్లిక్స్ లైవ్ అడాప్టేషన్ నుంచి తప్పుకున్నారు. సో ఇవన్నిటి మూలన ఫస్ట్ నుంచి ఒక చిన్న డౌట్ ఉంది. కానీ తర్వాత ట్రైలర్ టీజర్స్ ఇవన్నిటిలో చూసి యానిమేషన్ అయితే పర్ఫెక్ట్ గా ల్యాండ్ చేశారు అండ్ అలాగే స్టోరీని కూడా పర్ఫెక్ట్ గా ల్యాండ్ చేసి ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. సో మరి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ లో రిలీజ్ అయిన ఈ సిరీస్ ఎలా ఉంది అండ్ నా ఒపీనియన్ ఏంటంటే, ఫర్ మీ ఇట్స్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్. బికాస్ విఎఫ్ఎక్స్ ఆర్ ప్రొడక్షన్ క్వాలిటీ వైస్ టాప్ నాచ్ క్వాలిటీ. అంటే వన్ పీస్ లైవ్ అడాప్టేషన్ కన్నా దీంట్లో మీరు ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ అనేవి చూడొచ్చు విఎఫ్ఎక్స్ పరంగా. బికాస్ రియలీ దిస్ సిరీస్ నీడ్ దట్ అండ్ దే డెలివర్డ్ ఇట్ పర్ఫెక్ట్లీ. అండ్ అలాగే ఫస్ట్ 2 episodes ఆర్ 6th episode ఇలా కొన్ని ఎపిసోడ్స్ అనేవి చూడడానికి చాలా బాగుంది, కానీ మిగతావన్నీ కూడా కొంచెం అలా మిడ్ గా వెళ్తాయి. అండ్ అలాగే ఫర్ మీ అంటే ఆల్రెడీ యానిమేషన్ సిరీస్ చూసిన వాళ్ళకి కొన్ని విషయాలు అరే ఏంట్రా ఇది అన్నట్టు అనిపించచ్చు. బికాస్ యానిమేషన్ సిరీస్ సీజన్ 1 వీళ్ళు అడాప్ట్ చేశారు అండ్ దాంట్లో 20 episodes అండ్ ఈచ్ 20 minutes కాబట్టి అది కూడా రఫ్లీ ఒక 7.5 hours వస్తుంది. అండ్ అంతే సేమ్ రన్ టైమ్ తో 7.5 hours 8 episodes పరంగా వీళ్ళు దీన్ని లైవ్ అడాప్టేషన్ లో అడాప్ట్ చేశారు. సో దాన్ని బట్టి వీళ్ళు పెద్దగా ఏం మార్చవసరం లేదు. కానీ నెట్ఫ్లిక్స్ కొన్ని విషయాలను కొంచెం ఓవర్ ఇంటెలిజెన్స్ వాడి మార్చేస్తుంది. అంటే సీజన్ 2 కొన్ని విషయాలని అవసరం లేకపోయినా ఇప్పుడే తెచ్చేసింది. అంటే దాంతో ఏమైపోయిందంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని వాళ్ళు ఏదో చెక్ పాయింట్స్ కవర్ చేసినట్టు అయ్యింది. అండ్ దాంతో కొన్ని క్యారెక్టర్స్ తో అంతగా కనెక్ట్ అవ్వలేరు యానిమేటెడ్ సిరీస్ లో కనెక్ట్ అయినట్టు. ఇన్ఫాక్ట్ యానిమేటెడ్ సిరీస్ లో కొన్ని ఎపిసోడ్స్ అవుట్ ఆఫ్ ది స్టోరీ లైన్ వెళ్ళినా కానీ అక్కడ కొన్ని చిన్న చిన్న విషయాలు ఆర్ ప్లాట్ మూలన క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరిగింది. అండ్ దాని మూలనే మనం ఆ చిన్న చిన్న విషయాలకే క్యారెక్టర్స్ తో బాగా కనెక్ట్ అవుతాము. నా ఇష్యూ వల్ల అదే దట్ వీళ్ళ దగ్గర సేమ్ రన్ టైం ఉంది, కావాలంటే ఇంకో 2 episodes కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ స్టిల్ వీళ్ళు రష్ లో ఏదో ఇంట్రెస్టింగ్ గా మారుద్దామని చెప్పి సీజన్ 2 ఎలిమెంట్స్ ని అవసరం లేకపోయినా ఇంక్లూడ్ చేశారు. దాంతో ఒక రకమైన ఇంపాక్ట్ ఆర్ గట్ పంచ్ అనేది పడలేదు. సిరీస్ అనేది కొంచెం సాఫ్ట్ గా వెళ్ళిపోద్ది. అండ్ అలాగే నేను కొంచెం డిసప్పాయింట్ అయిన విషయం వచ్చేసి వీళ్ళు కామెడీని తగ్గించారు. బికాస్ యానిమేటెడ్ సిరీస్ లో కామెడీ ఇస్ అ కీ పాయింట్. బట్ దీంట్లో వీళ్ళు కొంచెం మెచ్యూర్ గా వెళ్దామని చెప్పి దాన్ని టోన్ డౌన్ చేశారు. దాంతో యాంగ్ అండ్ సాకా క్యారెక్టర్ లో ఆ మ్యాజిక్ అనేది మిస్ అయింది. బట్ రియలీ వీ హావ్ టు సే జూక్ అండ్ ఐరో క్యారెక్టర్ మాత్రం పర్ఫెక్ట్ గా తయారు చేశారు. సో ఇంకా ఈ విషయాలని పక్కన పెట్టేసి అసలు ఓవరాల్ సిరీస్ ఎలా ఉందంటే, యానిమేటెడ్ అంత లెవెల్లో బెస్ట్ కాదు ఆర్ లైవ్ అడాప్టేషన్ మూవీ వెళ్ళే వర్స్ట్ కాదు, జస్ట్ అలా మిడ్ లో వస్తుంది ఆర్ యూ కెన్ సే బెటర్ దెన్ మిడ్. సో ఫ్రెష్ ఆడియన్స్ కి ఇంకా కొంచెం బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. బికాస్ వాళ్ళకి ఆ స్టోరీ తెలియదు అండ్ అలాగే ఆ వరల్డ్ అంతా వాళ్ళకి చాలా కొత్తగా ఉండేది కాబట్టి దే మే ఎంజాయ్ ఇట్ బిట్ మోర్. బట్ ఫర్ మీ ఇట్స్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్ అండ్ ఐ థింక్ ఇంటర్నెట్ మొత్తం కూడా అదే ఫీలింగ్ లో ఉందనుకుంటా. బికాస్ దీని రేటింగ్ చూస్తే కూడా అలాగే ఉంది. సో ఇలా పర్ఫామ్ చేసిన సిరీస్ అన్నిటిని నెట్ఫ్లిక్స్ ఫస్ట్ సీజన్ కే క్యాన్సిల్ చేస్తుంది. బట్ మరి చూడాలి ఈ సిరీస్ ని కంటిన్యూ చేసిద్దా ఆర్ నెట్ఫ్లిక్స్ క్యాన్సిల్ చేసిద్దా అని. ఇంకా ఇదేనా అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ లైవ్ అడాప్టేషన్ మీద జెన్యూన్ రివ్యూ. మీకు కనుక నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే అందరికీ షేర్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.